ఇక్కడ కేసీఆర్ ఎలా పరిపాలించారు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అని చెప్పినట్టు ఏదో కాలేజీలో చదివినారు. ఆ! నేను చదివిన కాలేజీలోనే తర్వాత ఆయన చదివాడు. చదివారు. రేవంత్ నాకంటే రెడ్డి. అది. చాలా ఏళ్ళు తేడా. అవును. చాలా ఏళ్ళు తేడా ఉంది. అదే మీరు చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదివారు. చదివా. అదే. ఎలా ఉందంటే సార్ రాజకీయం అన్ని ఉచితాలు ఇయన్నీ మీకు ఐడియా ఉంది సార్? అంటే వీళ్ళు ఒక పార్టీ ఉందనుకోండి. అధికారంలో రావాలంటే ఇంకో పార్టీ కంటే ఇంకేదో అని చెప్తున్నారండి. మీరు 2 ఇస్తే నేను 3 ఇస్తా. అవును. మీరు 5 ఇస్తే నేను 10 ఇస్తా. ఇవ్వగలరా లేదా అన్నది వేరే విషయం. అవునండి. చెప్పేస్తున్నారు. హ్మ్. రేపు ఇవ్వలేకపోతే. అవునండి. ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళు ఓడిపోయారు. హ్మ్. నువ్వియ్యి అని. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారండి. బస్ ఫ్రీ అని పెట్టారు. లేకపోతే ఉచిత గ్యాస్ ఏదో 6 పథకాలని పెట్టారు. అలాగా పథకాలుపై మీకు ఒక అవగాహన ఉంటది. అంటే మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నందుకు మీకేమనిపిస్తుంటది సార్ ఇటువంటి వార్తలు చూసినప్పుడు? ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఆనందకరం. సౌకర్యాలు కల్పించాలి. ఆ! అవునండి. అందుకని అన్నీ ఉచితంగా ఇచ్చేస్తానంటే హ్మ్. వాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తాం. అవును. వాడు పని చేయడు. అవునండి. నువ్వు నాకు నెలకి ఇంటి నుంచి కదలకుండా 2500 ఇస్తానంటే హ్మ్. ఓకే. హ్మ్. ఇంకో ఏడాది పోతే 5000 ఇయ్యి. ఓకే. 5000తో పాటు ప్యాకెట్ మందు పొయ్యి, హ్మ్. ప్యాకెట్ బిర్యానీ ఇవ్వు. ఓకే. ఇది. హ్మ్. దీనివల్ల మనిషి బద్ధకస్తుడవుతాడు. హ్మ్. దేశ ఉత్పత్తి తగ్గిపోతుంది. అది. హ్మ్. ఏమీ ఉండదు. అది. ఆ తర్వాత వాడిని పని చేయమన్నా చేయడు. అవును. చేయలేడు. అవును. అట్లా తయారవుతాడు. హ్మ్. అది కాకూడదు. అదండి. మీరేంటంటే చదువుకోవటానికి హ్మ్. వాళ్ళకి అవకాశాలు కల్పించండి. హ్మ్. సో, వాళ్ళు కట్టే ఫీజులు వెనక్కి ఇవ్వండి. అవును. పుస్తకాలు ఇవ్వండి. ఓకే. వైద్యం చేయించండి. వైద్యం. ఎంతటి వైద్యమైనా చేయించండి. హ్మ్. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతోంది. అవునండి. 10 లక్షల దాకా బీమా ఇస్తున్నారు. హ్మ్. ఒక చోట 25,00,000 అన్నారు. హ్మ్. అవునండి. అలా ఇవ్వండి. అది. హ్మ్. వీటికి తోడు హ్మ్. ఉద్యోగం చెయ్యాలి అంటే హ్మ్. వాడికి ఉద్యోగం చేసే అవకాశాలు ఇవ్వండి. అది. వాడు చేస్తే హ్మ్. తగిన వాడికి ప్రతిఫలం ఇవ్వండి. హ్మ్. జీతాలు పెంచండి. ఎవరో అన్నారండి. ఏంటంటే చేపలు ఇచ్చి తినే కంటే పట్టడం ఎలాగో నేర్పించాలి అంటుంటారండి చాలామంది ఇలాంటి పెద్దవాళ్ళు. అంతేగా మరి. హ్మ్. చేపలిస్తే తినేస్తారు. అవునండి. పండిస్తే 10 మందికి పెడతాడు వీడు. అవును. అది ఎలా పట్టుకోవడం అని నేర్పించామనుకోండి. అది. ఆ! ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? మన దేశ భవిష్యత్తు ఈ 2 సార్లు మోడీ గారు అదే ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారండి. ఇంకా ఎలా ఆయన అంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా. ఆ! గుజరాత్‌లో ఉన్నారండి. అవును. ఆయన ఇదే పద్ధతి. హ్మ్. ఉచితాలు ఇస్తున్నారు, హ్మ్. పెంచుతున్నారు, అవునండి. అలవాటు చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు కొన్ని విషయాలు అడగాలండి. ఏంటంటే పిల్లలతో ఇప్పుడు మీరున్నప్పుడు మీ నాన్నగారు అంటే మీకు టచ్ లేదు గానీ జనరల్‌గా ఇప్పుడు 'ఎన్టీ రామారావు' గారి పిల్లలున్నారనుకోండి, నాన్నగారు అని పిలిచేవారట. ఆ! ఆయన దగ్గర కూడా పిల్లలు తీసుకొచ్చి అంటే రావడానికి భయపడేవారంట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలంటుండండి. దగ్గరికొచ్చేయడం, ఆ చనువు మీదెక్కేయడం. ఎక్కువైపోతుంది. చనువు ఎక్కువైపోయింది. ఆత్మహత్యలు ఎక్కువైపోయినియి. పిల్లల్ని మీద గారాబం పెరిగిపోయింది. అసల తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిదంటారు? అంటే చిన్న పిల్లల పట్ల అలాగే పెరిగిన వాళ్ళు. పెరిగిన వాళ్ళు. వాళ్ళకి ఇవ్వవలసిన సౌకర్యాలు ఇవ్వాలి. హ్మ్. అంతకు మించి ఇవ్వవలసిన ప్రేమ ఇవ్వాలి. అవునండి. వీటన్నిటికి మించి క్రమశిక్షణ నేర్పాలి. అది క్రమశిక్షణ రావాలి చిన్నప్పటి నుంచి. అవునండి. ఇప్పుడు పసివాడు రాంగానే హ్మ్. మనకి ముద్దొస్తాడు వాడు. అవును. వాడిని ఎత్తుకోగానే నెత్తినెక్కి కూర్చుంటా అంటే వాడి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టి ఆ! వాడికి 2 సార్లు అలా చేస్తే హ్మ్. మూడోసారి వాడి నెత్తి మీదకి ఎక్కడు. ఆ! ఒళ్ళోనే కూర్చుంటాడు. హ్మ్. అది మనం చెప్పాలి వాళ్ళకి. అవునండి. అంటే క్రమశిక్షణ నేర్పిస్తే హ్మ్. మనం ఎన్ని ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది. హ్మ్. లేకపోతే మనమే చెడగొట్టినట్టు అవుతుంది. అవునండి. అది. అది. ఇప్పుడు ఈ సెల్ ఫోను, టెక్నాలజీ అన్నీ ఐడియా ఉంది సార్ మీకు? మీరు ఉన్నప్పుడు ఏదో టైమింగ్స్ ఉండేయండి దూరదర్శన్. అవును. ఏదో ఒక అరగంటో, గంటో ఉండేది. ఇప్పుడు 24 అవర్స్ సార్ ఎంటర్‌టైన్‌మెంట్. మీరేమైనా చూస్తుంటారా సార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా? తక్కువ. ఆ! వాటిల్లో అంటే నాణ్యత పోయింది. అవును. ఏదో కాలం గడపాలి అన్న ఉద్దేశంతో హ్మ్. ఒకటికి 10 వెయ్యటం. హ్మ్. ఈ కథల ఎంపిక కూడా బాలేదు. హ్మ్. ఎంతసేపు అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి. అంతే అండి. ప్రేమ. అది మన సమాజంలో లేక కాదు. అవునండి. జరక్క కాదు. హ్మ్. అది టీవీల్లో చూపించిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. అవునండి. ప్రతిదానికి ఏదో
వీడు డబ్బున్నవాడు డబ్బు లేని అమ్మాయిని, అవును. లేదా డబ్బున్న అమ్మాయి డబ్బు లేని వాడిని. ఉమ్, ఇది ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు అంటే మీరు పేపర్ చదువుతుంటారు అనుకుంటా, టీవీ న్యూస్ చూస్తుంటారు కదండి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్లో అంటే ఇప్పుడు రెండు కలయిక ఉందండి, జనసేన టీడీపీ. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరిచయం ఉందండి ఎప్పుడన్నా మీకు? ఏమనిపిస్తుంది ఆయన చూసి? అంటే తను సినిమాల్లోకి రాకముందు ఉమ్, వాళ్ళు ఫంక్షన్ చేస్తే ఆ, చిరంజీవి బర్త్డేకి పిలుచుకెళ్ళారు. ఓకే అండి. ఉమ్, అప్పటికి ఇతను ఇంకా ఆ కుర్రవాడు. కుర్రవాడు. ఉమ్, అయితే అతను ఏం చేశాడంటే ఈ కరాటే జిమ్మిక్స్ చేసేవాడు. ఆ, అవునండి, ఈ కరెక్ట్. ఇటుకలు పగలగొట్టడం, రాయి పగలగొట్టుకోవటం. మార్షల్ ఆర్ట్స్ అంటారు. ఆ, హరిహర కళాభవన్ అని ఉంది, దాంట్లో పెట్టారు ఫంక్షన్, ఉమ్, అక్కడ చేశాడు. ఓకే. దానికి నన్ను పిలిచికెళ్ళారు. ఉమ్, సరే అక్కడ కాసేపు కూర్చుని ఉమ్, పలకరిస్తే వచ్చి నమస్కారం అండి అని వెళ్ళిపోయాడు అంతే. అంతే. అవునండి. అలా. తర్వాత వచ్చి కలుస్తానండి అన్నాడు. సరే ఉమ్, మర్యాదగానే ఉంటాడు. అవును. ఎలా అదే ఆ రాజకీయాలు అన్ని చూస్తుంటారా చూడరా ఏంటని? చూస్తాను, ఆ, వాటి గురించి ఆయన స్పీచ్ ఎంత కానీ తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది. ఉమ్, మనం మాట్లాడుకునే లోపల అవును. వాళ్ళు పార్టీ మారుతారు. ఓకే. అక్కడ ఉమ్, ఆ, ఇంకోటి, ఇవాళ చెప్పిన అభిప్రాయం రేపటికి ఉండదు. అవును. ఇవాళ మీరు మంచివాళ్ళు అంటారు, ఉమ్, రేపు మిమ్మల్ని తిడతాడు. అవును. ఎల్లుండి అంటే జనరల్ రాజకీయ నాయకుల సంగతి చెప్తున్నారు మీరు. ఆ, ఆ, అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడటం కంటే అవును. అది భాష కూడా మారిపోయింది కొంతమంది. చాలా చాలా ఇప్పుడు బూతులు తిట్టుకోవటం, అవునండి. ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకోవటం, ఉమ్, ఎక్కిరించుకోవటం. అవును. వాళ్ళు ఏం చేయగలరో అది చెప్పట్లేదు. అవునండి. నువ్వింత, నువ్వంత, అవునండి. నువ్వెంత, ఉమ్, అది మొత్తం ఉమ్, మన దిగజారుడుతనానికే గుర్తు. ఉమ్, అది తప్పు. అవునండి. రేపు పొద్దున ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. అవును. మన నేను ఏం పిల్లలు మాట్లాడాను, మన ఏ పిల్లలు బూత్ పదాలు ఉపయోగించా? మన పిల్లలు ఉమ్, వాళ్ళ పిల్లలు చూస్తే అయ్యో ఆ, మా తాతయ్య గారు ఇలాగ ఇంత అసహ్యంగా మాట్లాడారా, ఉమ్, ఏం చేశాడు, ఏం ఉమ్, చేయలేదు, అవతల వాళ్ళని తిట్టాడు అంతే. అది. ఉమ్, అలా ఉండకూడదు. ఆ, చరిత్రలో హీన చరిత్రుడిగా మిగిలిపోకూడదు. ఉమ్, నువ్వు చరిత్ర సృష్టించకపోతే పర్వాలేదు. ఓకే అండి. ఉమ్, అందువల్ల ఉమ్, మనం గౌరవం, రాజకీయాల్లో అది ఒక ఇబ్బంది అయిపోయింది. అదే. ఇక ఎన్టీ రామారావు గారి సంగతి ఎలా సార్? ఎన్టీ రామారావు గారితో ఏమైనా పరిచయం ఉంది? ఆ, అప్పుడు లక్ష్మీపార్వతి గారి పెళ్లి కూడా అయిపోయిందా సార్? కాలే. కాలేదు. ఆ, ఈయన సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు ఉమ్, ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడు ఆయన. ఓకే అండి. అప్పుడు ఉమ్, ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం. చంద్రబాబు అప్పటికే అల్లుడైనాడు ఆయనకి, ఓకే అండి. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను, ఉమ్, హ్యాబిట్స్లో ఇల్లు వెళ్ళి అడిగితే మామయ్య గారు పైన పడుకున్నారండి, మీరే వెళ్ళండి అన్నాడు ఈయన. ఆ, అదేంటి సార్ మీరు చెప్పండి. కాదు నేను, నాకు అతను నా ఉమ్, స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు. ఓకే అండి. నువ్వే పైకి అన్నావు. ఉమ్, సరే అని పైకి వెళ్ళాను. అంటే ఆ మామయ్య గారు అంటే భయం ఏమి ఉంటుందండి చంద్రబాబు నాయుడుకి? అమ్మో, భయం. అవును. పులి. పిచ్చి భయం. అవును. నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఆయన అక్కడ పడక కుర్చీలు ఉంటాయి పెద్దవి, అవునండి. ఇలా వేసుకుని క్రాస్, అవును. దాంట్లో కాళ్ళు పెట్టుకుని ఈయన పడుకుని ఉన్నాడు. ఉమ్, నేను వచ్చిన చప్పుడు చూసి ఎవరది, ఆ. సార్ నమస్కారం అండి, కొంచెం మీ మిమిక్రీ కూడా వచ్చినట్టు ఉంది సార్ మీకు. ఆ, నేను సార్ సాటిస్ఫై. సార్ ఏం కావాలి, ఉమ్, సార్ ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు కదా, మీ అభిప్రాయం, మా ఆరోగ్యం సహకరించట్లేదు, ఉమ్, తర్వాత చేస్తాం. అలాగే సార్, ఉమ్. టీ తాగి వెళ్ళండి. సరే సార్. అదే పూర్వం అందరూ అంతేనండి. ఆ, ఏం భోజనం చేశారా లేదా ఏంటి అదే. అడిగేవారు ఎక్కువ. సరే కిందికి వచ్చి ఇలాంటి చంద్రబాబు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనండి. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు గెలిచారు. ఉమ్, లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ ఇన్, పిచ్చి రష్, అమ్మో, తోసేసుకున్నారు. ఉమ్, ఎన్ని 210 ఎన్నో వచ్చినాయి ఆయనకి సీట్లు. ఓకే. అవునండి. మొత్తం బంపర్ వాళ్ళే, మెజార్టీ. మొత్తం వీళ్ళే. ఉమ్, అక్కడ ఏంటంటే కుర్రాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు, వాళ్ళని పోలీసులు కొట్టారు. అంటే ఎవడు ఎమ్మెల్యేలు తెలియక అవునండి. అది. వాళ్ళు చివరికి
సార్ మీరు చెప్పండి సార్ పోలీసులకి అంటాడు. ఆ, సార్ మీరు ఎమ్మెల్యేని ఉంది, ఉమ్, మీరు ఎమ్మెల్యే వింటలేదు సార్ అని. ఆ, సరే నేను చెప్పి ఆపి తర్వాత ఆయన స్టూడియోకి వచ్చి సందేశం ఇచ్చారు. ఉమ్, ఇచ్చి అట్లాగే వచ్చాడు ఆయన డ్రెస్లో. ఉమ్, స్క్రిప్ట్ రాసుకున్నారు, ఉమ్, సందేశం వేయాలి. అది ఎలా ఉంది, నిన్నటిదాకా మాట్లాడిన ఎన్నికల ప్రచార సభ లాగానే ఉంది. ఓకే. వీళ్ళు అది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు, ఉమ్, అది చూసుకోవాలి. ఆయన ఆ, చదివేశాడు. ఆయన చదవడానికి కూర్చున్నప్పుడు ఉమ్, ఇలా కుర్చీలో కూర్చున్నారు సోఫాలో. ఉమ్, ఆయన పక్కన వాళ్ళ పెద్ద అబ్బాయి జయకృష్ణ ఉమ్, ఒకటే కుర్చీలో, నేను అతను కూర్చున్నాం. ఉమ్, ఇలా చూస్తే వీళ్ళు లేచి నిలబడతాడు. ఓకే. నిలబడితే ఆ కుర్చీ పడిపో, నేను నిలబడాలి. ఉమ్, ఇది ఎక్కడ కూడా ఆయన రాత గుండ్రంగా ఉంటుంది, అవును. దిద్దుకుంటున్నాడు ఆయన. ఉమ్, తెలుగు తేజం ప్రపంచమంతా పరిడవిల్లాలి అని ఉంది. ఆ, మరి దాన్ని తెలుగుదేశం అని రాశారు. ఓకే. తెలుగుదేశం పుట్టిందే అప్పుడు. అవును. ఈయనకు అర్థం కాల, ఎలా అక్కడ ఆగిపోయింది పెన్ను. ఉమ్, చెప్పేవాడెవడు, అవును. ధైర్యం లేదు. దేరు. నేను మెల్లిగా వంగి, మాస్టర్ అది ఆ, తెలుగు తేజం అనుకుంటాను సార్ అన్నాడు. ఆ, ఓ, అని దాన్ని దిద్ది ఉమ్, సరిగా ఉంది. ఇప్పుడు బాగుంది. ఓకే. ఆయన తర్వాత ఏం చేశారు, చదివే ముందు ఇది ఒకేసారి చెయ్యాలా, ఉమ్, కట్స్లో చెప్పచ్చా అన్నారు. ఉమ్, మీ ఇష్టం సార్ అన్నాడు. అయితే కట్స్ తీసుకోండి అన్నాడు. ఉమ్, 72 కట్లు చేసేవాడు. ఆ, ఆ, మా ఎడిటర్ ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఉమ్, చేసి అదే. అది బయటికి వెళ్ళి, ఉమ్, బయటికి వెళ్ళిన ఒక 2 నిమిషాలకి నాదెళ్ల భాస్కర్రావు గారికి చెప్పారు. ఉమ్, సార్ ఆయన స్పీచ్ అంతా ఇదివరకు మాట్లాడిన ఎలక్షన్ స్పీచ్ లా ఉందండి, అది విమర్శ మార్చ- విమర్శే ఆ, ఉంది. ఈయన చీఫ్ మినిస్టర్ మార్చాలి అయిపోయాడు. ఉమ్, అంటే అవును ఎట్లా ఉమ్, మార్చాలి కదా సార్ అని. నేను చెప్తానని ఫోన్ చేశారు. ఉమ్, ఆయనకి అప్పుడు వాకీటాకీ ఉంది. ఉమ్, వాకీటాకీలో చెప్తే వస్తున్నాం అని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఉమ్, బర్రమని. ఆయన స్టూడియోలోకి వచ్చి క్వాలిటీ బాగా రాలేదు, మళ్ళీ చేస్తాం, ఆ, మళ్ళీ కూర్చొని చేశాడు. ఉమ్, చేసి అప్పుడు సరిపోయింది. అది. చేసి ఉమ్,